ఆ బ్యాడ్ మమ్మీ వెళ్ళిపోయాక కొత్త మమ్మీ వచ్చింది. నన్ను బాగా చూసుకుంటుంది. 1-2 రోజుల్లో డాడీకి పూర్తిగా తగ్గిపోతుంది. నేనే ఇంటికి తీసుకొస్తానమ్మా, ఓకేనా? అవినాష్ గారు అత్తగారు ఈ మధ్యన అమెరికా నుంచి వచ్చారట. అవినాష్ కి భార్గవికి అక్రమ సంబంధం ఉందని, వాళ్ళని అరెస్ట్ చేయమని కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరకు వచ్చారు. ఫోన్ చేసిన వైజయంతి, నన్ను ప్రేమించిన వైజయంతి, అవినాష్ అత్తగారైన వైజయంతి అందరూ ఒక్కరేనా లేక వేరువేరా? నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను రాజేంద్ర. నిన్నెవరు నాకంటే బాగా అర్థం చేసుకోలేరు. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? నీ కూతురు విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడానికొచ్చాను. ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ని సాధిస్తాను. ఈ కాంట్రాక్ట్ సాధించడమే కాదు, మీ జీవితాల్ని కూడా నిలబెట్టడమే నా ధ్యేయం. ఏంటండి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? ఏం జరిగింది? జీవితంలో ఎన్నో రాత్రులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నిన్నటి రాత్రి మాత్రం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని ఒక అనుభూతిని మిగిల్చింది బోనా. దేని గురించి మాట్లాడుతున్నారండి? రాత్రి అవినాష్కి ఎలా ఉందో చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో అవినాష్ రూమ్లో భార్గవి ఉండటం నేను గమనించాను. ఈరోజు భార్గవి అవినాష్కి చేస్తున్న సేవలు, అతని పట్ల చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు చూశాక కొత్త పాఠాలు నేర్చుకున్నాను. అన్యోన్యతకు భార్యాభర్తలు అవటమే ముఖ్యం కాదని, ఇద్దరి మనసులు కలవటమే ముఖ్యమని నాకు అనిపించింది. భార్గవి అవినాష్ను ఒక బిడ్డగా భావించి సేవలు చేసిందా లేక భర్తగా భావించిందా అనేది నాకు అర్థం కాలేదు బోనా. ఒకరి కోసం ఒకరు తప్పించిపోయే అవినాష్ భార్గవుల్ని మీరెందుకు దంపతులను చేయకూడదండి? వదిలిపెట్టను, అవినాష్ని వదిలిపెట్టను. సర్వనాశనం చేస్తాను. నో, అలా జరగటానికి వీల్లేదు. అవినాష్ జీవితంలోని చివరి అధ్యాయంలో ఉన్నాడు. ఏ క్షణంలో ఊపిరి విడుస్తాడో కూడా తెలీదు. అలాంటి అవినాష్తో భార్గవి పెళ్లి జరిపించి భార్గవిని ఊబిలోకి తోయటం నాకు ఇష్టం లేదు బోనా. అవినాష్ ఆరోగ్యం గురించి నాకు తెలుసండి. కానీ కట్టుకున్న భర్తను కాదనుకొని మన భార్గవి అవినాష్ నీటిలో ఎంతకాలం ఉండగలదు చెప్పండి? అదీ కాక మున్నీని కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఈరోజు భార్గవి మున్ని ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. పెళ్లి కాకుండా అవినాష్ ఇంట్లో భార్గవి ఉంటే లోకులు కాకులెక్కొస్తారు. అవినాష్ కూడా మున్నీకి కార్మికులకి భార్గవి తల్లిగా ఉండమని కోరుతున్నాడు.
పెళ్ళే కనుక జరిగితే భార్గవికి అవినాష్ ఆశయాలను నెరవేర్చే అవకాశం చట్టబద్ధంగా దక్కుతుంది. తనని విమర్శించే అవకాశం ఎవరికీ ఉండదు. ఈ పెళ్ళే కనుక జరిగితే భార్గవికి అవినాష్ ఆశయాలను నెరవేర్చే అవకాశం చట్టబద్ధంగా దక్కుతుంది. తనని విమర్శించే అవకాశం ఎవరికీ ఉండదు. అయినా భార్గవి 10 మంది కోసం తన సుఖాల్ని త్యాగం చేసే మనిషే కాని తన స్వార్థం గురించి ఆలోచించే మనిషి కాదండి. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా భార్గవికి అవినాష్తో పెళ్లి జరిపించడమే మంచిదనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. రేపు వైజయంతి అన్నట్టుగా అవినాష్కి ఏదైనా జరిగి మున్ని పరంగా ఆస్తంతా శిరీషకి దక్కితే భార్గవిని ఇంట్లో నుంచి పంపించి శిరీష ఆస్తినంతా చేజిక్కించుకుంటుంది. అవినాష్ ఫ్యాక్టరీలన్నీ మూసేసి ఆస్తులన్నీ అమ్మేసి ఆ డబ్బు తీసుకుని అమెరికాకు వెళ్ళిపోతుంది. కార్మికులందరూ రోడ్ల పాలవుతారు. అవినాష్ కన్న కలలన్నీ కలలవుతాయి. అవినాష్ ఆశయాలు అడియాశలవుతాయి. ఇన్నాళ్లు భార్గవి పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. ఏదైనా ఒకటి చేయాలి. ఎస్, అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. అవినాష్ భార్గవిలకు పెళ్లి జరిపించాలి. అప్పుడే భార్గవికి అవినాష్ ఆస్తిపై చట్టబద్ధంగా హక్కు దక్కుతుంది. అవినాష్ ఆశయాలు నెరవేరుతాయి. ఎస్, ఇదే సరైన నిర్ణయం. ఏంటి రాజేంద్ర గారు, వచ్చి ఇంతసేపు అయినా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? అవినాష్ ఎన్ని రోజులు బతుకుతాడు డాక్టర్? మీరేమడుగుతున్నారు రాజేంద్ర గారు? ఏదో బస్సు గురించో ట్రైన్ గురించో అయితే ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో చెప్పగలం. కానీ మీరు అడుగుతున్నది ఒక మనిషి ప్రాణం గురించి. దానికి సమాధానం ఎవరు చెప్పగలరు? నాకు దానికి సమాధానం కావాలి. మీరు చెప్పగలరనే మీ దగ్గరికి వచ్చాను. నిజం చెప్పాలంటే అవినాష్ ఇంతకాలం బతికుండడమే నేను నమ్మలేకపోతున్నాను. తను ఏనాడో ప్రాణాలు వదిలేసి ఉండాల్సిందే. కానీ తన కళ్ల ముందు జరుగుతున్న కొన్ని అద్భుత సంఘటనలే అవినాష్ని ఇంతకాలం బతికించాయి. ఇంతకీ మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? అవినాష్ తన బాధ్యతల్ని భార్గవిపై ఉంచాడు. ఈరోజు తన ఆశయాల్ని నెరవేర్చమని నన్ను కూడా అడిగిన సంగతి మీకు తెలుసు. కానీ ఈరోజు అవినాష్ అత్తగారైన వైజయంతి పగబట్టి అవినాష్ నాశనాన్ని కోరుకుంటుంది. అదే గనక జరిగితే అవినాష్ భార్య శిరీషకు అవినాష్ ఆస్తి దక్కే ప్రమాదముంది. ఆస్తిని దక్కించుకుని దాన్ని నమ్మి తన మనవరాలతో పాటు తను శిరీష అమెరికాలో స్థిరపడాలనేదే ఆ వైజయంతి కోరిక. ఇదే కనుక జరిగితే అవినాష్ ఆశయాలు ఫలించటానికి మనం చేస్తున్న కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అందుకే చిరంజీవి గారు, ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను. అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. అవును, అవినాష్ ఆశయం నెరవేరాలంటే అతని ఆస్తిపై భార్గవికి చట్టపరమైన అధికారం రావాలి. అంటే అవినాష్తో భార్గవికి వివాహం జరిపిస్తే అవినాష్ ఆస్తిపై భార్గవికి పూర్తి హక్కుంటుంది. అప్పుడు అవినాష్ ఆశయాలను మనం నెరవేర్చగలుగుతాం. అవినాష్తో భార్గవికి వివాహం జరిపిస్తే అవినాష్ ఆస్తిపై భార్గవికి పూర్తి హక్కుంటుంది.
ఏమండి? ఏమండి, పొద్దుననగా బయటికి వెళ్లారు. ఏమైనా తిన్నారో లేదో? రండి భోంచేద్దురు గాని. ఏం జరిగిందండి? ఎందుకలా ఆలోచిస్తున్నారు? మనం చెడ్డ పనులు చేయాలన్నా పాపాలు చేయాలన్నా చాలా సునాయాసంగా చేయగలుగుతాం బోనా. మనం చెడ్డ పనులు చేయాలన్నా పాపాలు చేయాలన్నా చాలా సునాయాసంగా చేయగలుగుతాం బోనా. మంచి పని చేయాలంటే చాలా ధైర్యం కావాలి బోనా. ఇది చాలా విచిత్రంగా ఉంది కదూ. దేని గురించండి మీరు మాట్లాడేది? అవినాష్ గురించి. అవినాష్ రేపు కీర్తి శేషులైనా తను 10 మందికి చేసే మంచి పనులతో తన కీర్తిని శేషంగా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే భార్గవికి నాకు బాధ్యతలను అప్పగించాడు. అవినాష్ ఆశయాలు నెరవేరటానికి ఎలాగైనా కృషి చేద్దామనుకున్నాం. కానీ ఇంతలోనే అతని శత్రువులు అతని కీడు కోరుతూ అతనికి హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అతని ఆశయాలు నెరవేరకుండా చూస్తున్నారు. వాళ్ల పన్నాగాలు పారకుండా చూడాలంటే నాకు ఒకే ఒక్క మార్గం కనిపిస్తుంది. ఏంటండి అది? అవినాష్ ఆశయాలు నెరవేర్చటానికి భార్గవి కృషి చేయాలంటే భార్గవికి అవినాష్ ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు రావాలి. భార్గవి అవినాష్కి భార్య కావాలి. అంటే మన భార్గవిని తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టి విధవని చెయ్యాలి. నాకేం అర్థం కావటం లేదు బోనా. చూస్తూ చూస్తూ మన భార్గవి గొంతు కోయటం ఇష్టం లేక అవినాష్ ఆశయాలను పక్కకి నెట్టి ఓటమిని అంగీకరించలేక సతమతమైపోతున్నాను బోనా. నాకంతా అయోమయంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఊరుకోండి, మీరు అనవసరంగా ఆవేదనకు గురవుతున్నారు. మీరు 10 మంది కోసం ఆలోచిస్తారే తప్ప స్వార్థంతో ఎప్పుడూ ఆలోచించరు. ఈ విషయంలో భార్గవి మిమ్మల్ని మించిపోయిందండి. కొన్ని వేల మందికి లాభం జరుగుతుంది అంటే తనకి నష్టం జరుగుతుందన్నా పట్టించుకోదు. తను భారీ స్థానం గురించి ఏ రోజు ఆలోచించకుండానే మున్నికి తల్లయిందండి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరికీ తల్లవటానికి ఏమాత్రం వెనకడదండి. తప్పకుండా ఒప్పుకుంటుంది. మీరు ఒప్పించి తీరాలి. మీకు ఆ సామర్థ్యం ఉంది. మీరు ఒప్పిస్తారు. కానీ అవినాష్ రేపో మాపో. లేదండి, అవినాష్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్నారే గాని ఖచ్చితంగా చనిపోతాడని ఎవరూ చెప్పలేదు. ఆ దేవుడి దయ వల్ల అవినాష్కేమీ జరగదని అనుకుంటున్నాను. కానీ భార్గవిని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు. ఒప్పించగలరండి, మీరు తప్పకుండా ఒప్పించగలరు. భార్గవి మీ మాట ఎప్పుడు కాదందు. భగవంతుడా, ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలి తండ్రి.